సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటాం. సో ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యం సాధించింది అంటే, ఇటీవల ఇదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశం పైన దాదాపు 25% నుంచి 50% మేర పన్నులను విధించడం జరిగింది, టారిఫ్లను విధించారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల మళ్ళీ ఇండియా యూఎస్ఏ మధ్య సంబంధం మెరుగుపడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు భారతదేశం సంబంధించినటువంటి వస్తువులపైన ఆ ట్యాక్స్ని ఏదైతే ఉందో అది 18%కి తీసుకురావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి దేశాలలో లైక్ పాకిస్తాన్ లాంటి దేశాలు వాటిలో 19% నుంచి 20%గా ఉండటం జరిగింది. సో దానితో పాటు భారతదేశం ఏదైతే ఉందో భారతదేశానికి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. సో దాదాపు $132 బిలియన్ మేర వీరు వీరు ట్రేడింగ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా రెండవ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఇండియాకి చైనా ఉంది. దానితో పాటు థర్డ్ ప్లేస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫోర్త్ ప్లేస్లో రష్యా అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సౌదీ అరేబియా లాంటి దేశాలు ఉండటం జరిగింది. సో దీనిలో భారతదేశం యొక్క టోటల్ ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే, ఎగుమతులు మనం చూసుకున్నట్లయితే $430.4 బిలియన్ అండ్ దిగుమతులు మనం చూసుకుంటే $720.2 బిలియన్ మేర 2025 సంవత్సరానికి ఉండటం జరిగింది. మరి దీనిలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో మనం డెఫిసిట్లో ఉన్నామా సర్ప్లస్లో ఉన్నామా అంటే సర్ప్లస్లోనే ఉండటం జరిగింది. సో దాదాపు 282 సో డెఫిసిట్లో ఉండటం జరిగింది. సో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్, భారతదేశం యొక్క ఇంపోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్న ఇంపోర్ట్స్ కంటే, కాబట్టి ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే ఆ దేశము డెఫిసిట్లో, నష్టంలో ఉంటుంది. క్లియర్. సో కాబట్టి ప్రస్తుతం భారతదేశము ట్రేడ్ డెఫిసిట్లోనే ఉంది. దాదాపు $282.8 బిలియన్ మేర డెఫిసిట్లో ఉన్నాం.